బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు యాదాద్రి టెంపుల్ టూర్ వివాదాస్పదంగా మారింది. మాఢవీధుల్లో హరీష్ రావు పాప ప్రక్షాళన పూజలు చేయడంపై దేవాదాయ శాఖ చర్యలకు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఆలయ ఈవో నివేదిక పంపించారు. ఉన్నతాధికారుల సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు ఈవో భాస్కర్ రావు. మాఢవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేయటం ఎండోమెంట్ సెక్షన్ 7 ప్రకారం నేరంగా పరిగణిస్తోంది దేవాదాయ శాఖ. మరోవైపు హరీష్ రావు పాప ప్రక్షాళన పూజలకు కాంగ్రెస్ కౌంటర్ ప్రోగ్రాం ప్రారంభించింది. ఆలయ మాఢవీధులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా శుభ్రం చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్థల క్లాస్ వస్తా లేదు చూడు అన్నా ఇది అన్నది క్లాస్ వస్తా లేదు చూడు అన్నా ఇది అన్నది ప్రసాద సిద్ధ్యర్థం ఏతస్మిన్ ముఖ్యమంత్రి కృత అసత్య ప్రలాప ప్రజానాం బాధ నివారణ అర్థం అస్మిన్ సంకల్పిత ప్రథమ దేవాలయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్థల శుద్ధ్యర్థం పుణ్య దర్శనంచ అర్చనంచ అహం కరిష్యేయ. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు యాదాద్రి టెంపుల్ టూర్ వివాదాస్పదంగా మారింది. మాడవీధుల్లో హరీష్ రావు పాప ప్రక్షాళన పూజలు చేయడంపై దేవాదాయ శాఖ చర్యలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, భోగి రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ హరీష్ రావు ఈ రోజు ఉదయం యాదాద్రి ఆలయంలో పాప ప్రక్షాళన పూజ చేశారు. ఇది వివాదాస్పదంగా మారింది. మాడవీధుల్లో హరీష్ రావు చేసిన పూజ దేవాలయ నిబంధనలకు విరుద్ధం అంటూ దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులు ఉన్నతాధికారులకు ఒక నివేదిక పంపారు. వాళ్ళ నుంచి ఆదేశాలు, స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎన్విరాన్మెంట్ యాక్ట్ 7 ప్రకారం అనుమతి లేకుండా ప్రైవేటు పూజలు అంటే రాజకీయ పరమైన పూజలు చేయడం ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం నేరం కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులు ఈవోకు సూచించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈవో స్వయంగా లేఖ రాసి స్థానిక పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు అయితే పంపించడం జరిగింది. ఎవరైతే ఈ హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే దేశపతి శ్రీనివాస్ తో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీతారెడ్డి అన్నోన్ పర్సన్ గా పూజారిని పేర్కొంటూ ఫిర్యాదు పోలీసులకు ఇచ్చారు. దీనిపైన నెసెసరీ యాక్షన్ తీసుకోవాలి. ఏ చట్టం ప్రకారం అయితే అప్లికబుల్ అయితే సెక్షన్ ప్రకారం కూడా తీసుకోవాలని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే ఆలయ మాడవీధుల్లోనే పూజ చేస్తామని, ఆలయ స్వామివారి దర్శనం మాత్రమే చేసుకుంటామని ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అందుకు భిన్నంగా మాడవీధుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకి వ్యతిరేకంగా ఒక పూజ చేయడం, అది కూడా ఆలయానికి సంబంధం లేని వ్యక్తులతో పూజ చేయడాన్ని ఆలయ అధికారులు ఈ ఎండోమెంట్ శాఖ సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఈ పూజా కార్యక్రమం పూర్తయిన వెంటనే ఉన్నతాధికారులకు ఒక నివేదిక సమర్పించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వ కీలక అధికారులకు కూడా నివేదిక సమర్పించిన తర్వాత వారి దగ్గర నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు ఈవో కొద్దిసేపు క్రితం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఏ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేస్తారని మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ వ్యవహారంలో ఎండగట్టే ప్రయత్నం చేసిన హరీష్ రావు యాదాద్రి వేదికగా చేసిన ఈ వ్యవహారం కొంత వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీనిపైన పోలీసులు ఏ విధంగా చర్య తీసుకుంటారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారనేది మాత్రం మాకు వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.